ఆసక్తిగా ఎదురు చూస్తోంది మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు, దేశ విదేశాల్లో తెలుగు వాళ్ళంతా కూడా చూస్తున్నారు ఆయన అడుగుపెట్టి ఆ భావోద్వేగ సన్నివేశం కోసం. అదేవిధంగా ఫస్ట్ టైమర్స్ బోల్డ్ మంది అడుగు పెడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేదు, ఇంత పెద్ద ఎత్తున ఒక కొత్త జనరేషన్ అసెంబ్లీలో అడుగు పెడుతోంది. 88 మంది ఫస్ట్ టైమర్స్ దగ్గర ఎంటర్ అవుతున్నారంటే సగం కొత్త నీరు వస్తుంది. దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ టైం సభలో అడుగు పెడుతున్నటువంటి అందరికీ కూడా ఏబిఎన్ వేదికగా మనం శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాము. భావోద్వేగాల నడుమ ఆశలు, ఆకాంక్షలు, అవసరాలు, సమస్యలు, పెను సవాళ్ళు, వీటన్నిటి మధ్య కొలువు తీరుతున్నటువంటి ఈ శాసనసభ రాబోయే తరం ఆశలను నెరవేర్చే దిశగా రాబోయే 5 ఏళ్ళు ఈ సభ జరగాల. మీరన్నట్టుగా ఏంటి, కౌరవ సభగా అప్రదిష్ట మూటగట్టుకున్న గత సభ గౌరవ సభగా మార్చిన ప్రజలను అభినందించాలి. ముందుగా చంద్రబాబు శపథాన్ని నెరవేర్చిన ప్రజలని మనం అభినందించాల్సిన అంశం ఉంది. రివర్స్ పాలన అన్నారు, రివర్స్ డెవలప్మెంట్ అన్నారు, రివర్స్ వెల్ఫేర్ అన్నారు. ప్రజలు కూడా రివర్స్ చేశారు, వాళ్ళ మ్యాండేట్ను కూడా రివర్స్ చేశారన్నమాట. అంటే విర్ర వీగితే ఏ విధంగా ప్రజలు శిక్షిస్తారు అనేది ఈ తీర్పే ఒక సాక్ష్యం అన్నమాట. ఇప్పుడు అధికారం శాశ్వతం కాదు, సభ శాశ్వతం అన్నమాట. సభ్యులు శాశ్వతం కాదు, ప్రతినిధులు శాశ్వతం కాదు, ప్రజాస్వామ్యం శాశ్వతం, రాబోయే తరాలు శాశ్వతం అన్నమాట. ఒక సందేశం ఇవ్వాలా. ఈ కొత్త నీరు మరి పాత నీరు ఒక మేళవింపు కనపడుతోంది ఈ సభలో. ఏది, అటు వయస్సు రీత్యా కూడా ఒక మేళవింపు. అటు 70 ఏళ్ళు దాటిన వాళ్ళు 3 ఉన్నారు. ఎవరు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఫరూక్ గారు, అదే మన ఎవరు గోరంట్ల బుచ్చే చౌదరి గారు, 60-70 వయసు వాళ్ళు ఉన్నారు. 51 సగటు వయసుగా ఉంది ఈ సభలో. ఒక యువతరం వస్తుందన్నమాట. రాబోయే యువతరానికి వీళ్ళు ఇచ్చే సందేశమే ఈ సభా వేదికగా మనం చూడాలి. గతం అయిపోయింది, అవమానాలు అయిపోయాయి, వాటికి ఇప్పుడు ప్రతీకారం ఉండకూడదు. కక్ష సాధింపుకి ఇది వేదిక కాదు. విక్రమ్ గారు చెప్పినట్టుగా రాజకీయ వేదిక కాదు అది. అదేంటి, ప్రజావేదికగా చూడాలా. ప్రజావేదిక కూల్చేసినాడికి పడ్డ శిక్ష మనం చూసాం. ఇది ఒక ప్రజాస్వామ్య దేవాలయం. దీనిలో అవహేళనలు, అవమానాలు, దురదృష్టకర పరిణామాలు. ఎవరైతే ఆ బూతులు మాట్లాడారో ఆ నోటి దూల బ్యాచ్ ఎవరు ఇప్పుడు అడుగు పెట్టలేదు. కొడాలి నాని, వంశీ, అనిల్ కుమార్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రోజా, అసలు అంబటి రాంబాబు ఎవ్వరు అడుగు పెట్టలేదంటే ఎంత అద్భుతమైన ప్రజా తీర్పు. అంటే వీళ్ళు ఎవరైతే ఇవాళ సభలో అడుగు పెట్టలేకపోయారో వాళ్ళు ఇప్పుడు సభ వెలుపల నుంచి వీక్షిస్తారు. ఏది, ఈ నాని, వంశీ, అనిల్, వీళ్ళందరూ, రోజా, పని చెప్పిన వాళ్ళంతా ఇప్పుడు బయట ఉన్నారు. అంటే తామేం కోల్పోయారు, ఎందుకు కోల్పోయారు, అది ఉండాలా. ఏది, ఆత్మావలోకనం ఉండాలా, రిపెంటేషన్ రావాలన్నమాట. ఇప్పుడు విక్రమ్ గారు చెప్పినట్టు నియమాలు, నిబంధనలు